అందరికీ విస్తొచ్చేసింది, మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది. ముందుగాల టీవీ9 స్మార్ట్ న్యూస్ చూసేటోళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈ పండుగ అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి, అందరి కలలు నెరవేరేటట్టు ఇవ్వాలని కోరుకుంటా. మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. పని 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 అట్లా ఏటన్నా పోయి మంచిగా ఓ 2 రోజులు చిల్లయ్యేస్తే బాగుండు అని అనిపిస్తుంటది బాగా మందికి. ఎటన్నా దూరం పోదామంటేనేమో పైసలు బాగా ఖర్చు అవుతాయి, ఎందుకు వచ్చింది అని సాలించుకుంటారు. దగ్గర పట్టులు ఎటన్నా పోదామంటే ఏమున్నాయి మన తాన అని డిసప్పాయింట్ అవుతారు. ఒక్క రోజులో పోయిరానికి ఎవ్వి దగ్గర లేవని ఇంట్లోనే ఓటీటీలో సినిమాలు చూస్తుంటారు. అసొంటోళ్ళు ఎవరన్నా ఉంటే ఇక మీ ప్లాన్లు మార్చుకోర్రి. ఇగో మీ అసొంటోళ్ళ కోసమే మన హైదరాబాద్కు దగ్గర పట్టుల బందోబస్తు టూరిజం స్పాట్ పెట్టినాం అని అంటున్నది సీతక్క. అక్క మేము చెప్పుడు కంటే మీరు చెప్తేనే మంచిగా ఉంటుంది. ఒక్కసారి మన ఊరి దిక్కు టూరిస్టుల కోసం ఏమేమి సవలతులు చేసిరో ఓసారి కుల్లం చెప్పుకరారు అక్క. తాడవాయి పసరా నేషనల్ హైవే 163 మనం హన్మకొండ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఈ యొక్క బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. ఇక్కడ చుట్టూ వాగు ఉంటుంది, వాగు మధ్య ఇవాళ మనం ఇదంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలామంది జీవితాలలో రూములకు పరిమితం అయిపోయి ఒక సఫకేషన్లో ఉన్నారు. చాలామంది రోజుల తరబడి ఆఫీసులనే పనిచేస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి ప్రాంతాలకు వస్తే ఆయుష్ పెరుగుతుంది, ప్రాణవాయువు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. అది ఇన్నరా అక్క ఏం చెప్పిందో. హన్మకొండకి వెళ్ళి సాక్కగా ఒకటే తోవైగా ములుగు జిల్లా తాడువాయి రిజర్వ్ ఫారెస్ట్ లా బ్లాక్బెర్రీ ఐలాండ్ పేరుతోటి బందోబస్తు టూరిజం స్పాట్ ను పెట్టించింది అక్క. ఇక వీకెండ్లో అట్లా పోయి తిరగద్దాం అనుకునేటోళ్ళు వచ్చి ఈడ మంచిగా ప్రకృతిలా చల్లగాలి వీల్చుకుంటా రాత్రి పిల్లగాలులతోటి చిల్లవుకుంటా నెగడేసుకొని దాని చుట్టూ దోస్తుగాళ్ళతోటి వచ్చిన ఇంటిలతోటి కూర్చొని బాతాలు పెట్టుకుంటా టైంపాస్ చేయొచ్చు. ఎంతసేపు ముచ్చట పెడతాం, ఏదన్నా ఆడదాం అనుకుంటాగో సీతక్క బాణం సూటి పెట్టి కొడుతున్న సుడురి అట్లా బాణం ఆట కూడా ఆడుకోవచ్చు. అక్క ఏది బాణం ఇడు ఓసారి. ఆహా, ఒలింపిక్స్ అథ్లెట్ ఇడిచినట్టే ఇడిచినావక్క బాణం. ఇదే ఉన్నదా ఇంకేమైనా ఆటలు ఉన్నాయా? ఓహో, షటిలు, ఫుట్బాల్, వాలీబాల్ అన్నీ ఉన్నాయి కదా. ఫోటోలు తీసుకునే తందుకైతే ఏకదం షెట్టింగులు చేసిరుపో. రీల్స్ చేసుకునేటోళ్ళకైతే పండుగే. ఇక రాత్రి వచ్చిన వాళ్ళు మంచిగా వండుకునే తందుకు ఉష్కల క్యాంపింగ్ టెంట్లు వేసిరు. ఇక ఆన్నే తినేతందుకు పందిర్లు ఎక్కేసిరు. ఒక్కరోజు ఇంటిలతోటో దోస్తులతోటో కొలీగులతోటో అవుటింగ్లోకి పోయి అట్లా ఎంజాయ్ చేద్దాం అనుకునేటోళ్ళకైతే బిందాసు గుండేటట్టు చేసిరట. మరి రేపో మాపో చాలు చేస్తారట. పోదాం అనుకునేటోళ్ళు దోస్తుగాళ్ళతోటి పోతే మస్తు ఉంటుందేమో, ఇషారం చేసుకోరిగా. తిరుమల వెంకన్న స్వామి దర్శనానికి పోతే గుడికి పోకముందే దేవుని దర్శనమైనంత పని అవుతుంటది. ఆడ చూడు లైన్లే. ఇక ముందుగాల బుకింగ్ చేసుకోకుండా 300 రూపాయల దర్శనానికి పోయినమే అనుకోర్రి, లైన్లలోనే దేవుడు కనబడతాడు. ఇక కంపార్ట్మెంటుల్లో గంటల కమానం గద్దెల మీద కూర్చొని ఉంటే ఆడ కూడా వెంకన్న స్వామి కనిపిస్తాడు. మళ్ళా స్వామి దర్శనం టికెట్ దొరికినా రూములు దొరకబట్టుడు మళ్ళీ పెద్ద పరిశాన్ ఉంటుంది. ఆడింత లైన్ కట్టాలి. అట్లా ఎన్ని గంటలు ప్రయాణం చేసి దేవుని తానికి పోతామో అన్ని గంటలకు ఎక్కువనే దేవుణ్ణి చూసేటందుకు మళ్ళీ ఎదురు చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి సంధి ఏఐ టెక్నాలజీ వాడుకొని వచ్చిన భక్తులకు తిప్పలు లేకుండా చేయాలని టీటీడీ వాళ్ళు ఇగరం చేస్తుర్రు. అది ఎట్లనో చూసేద్దుమా. ఏఐని వాడుకున్నట్ల ఏపీ సర్కార్ తర్వాతనే ఎవరైనా అన్నట్టు చేస్తున్నారు పో. కష్టాలు తీర్చుమని తిరుమల కొండెక్కే భక్తులకు వెంకన్న స్వామి దర్శనమే పెద్ద కష్టంగా మారింది కాబట్టి ఆ కష్టాలను ఎడబాపేతందుకు ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని చూస్తున్నారు టీటీడీ వాళ్ళు. లైన్లలో ఎంతమంది ఉంటున్నారు, ఒక్కొక్కరి దర్శనానికి ఎంత టైం పడుతున్నది, ఒకటేసారి ఎంతమందిని లైన్లో పంపాలి, ఇవన్నీ మనుషులతోటి అక్కెర లేకుండా కెమెరాలల్లో మనుషులను పసిగట్టి ఏఐనే కంట్రోల్ చేసేటట్టు ఇక రన్ చేస్తున్నారు. ఇక అది ఎట్లా పని చేస్తుంది ఏం కథ అనేది ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు వచ్చి టీటీడీ చైర్మన్ సార్కు ఈఓ సార్కు పెద్దోళ్ళందరికీ డెమో చూపించారు. ఇట్లా సేమ్ మన హైదరాబాద్ మెట్రో స్టేషన్లు ఉన్న చూడరి గట్లనే గేట్ల కాడ మొఖం చూపించగానే ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ను స్కాన్ చేయగానే డోర్ ఓపెన్ అవుతుంది. ఇట్లా ఎంతమంది ఉంటే అంతమందిని మొఖాలు రికార్డ్ చేసుకొని వాళ్ళకి స్లిప్ ఇస్తుందట. లైన్లలో ఎంతమంది ఉన్నారు మొఖాలను చూసి ఏఐ కెమెరాలే లెక్కేసుకొని దానికి తగ్గట్టు క్రౌడ్ను కంట్రోల్ చేస్తుంటుందట. ఇక టీటీడీ పెద్ద సార్లకు అది ఎట్లా పని చేస్తుందో చెప్పుకరాబట్టిరు కంపెనీ వాళ్ళు. 10 నిమిషాలు 15 నిమిషాలు ముందు వచ్చి అక్కడ నిల్చుంటాడు. ఇలాగ ఫేషియల్ రికగ్నిషన్ చేసుకుంటాం ఇప్పుడు డెమో చూపించినట్టు. ఇలా ఒకవేళ రికగ్నైజ్ అయిపోగానే ఇంత 1 సెకండ్ 1.5 సెకండ్ పడుతుంది, మనకి వెరిఫై అయిపోతుంది, డోర్ కిందకి వెళ్ళిపోతుంది, మన పర్సన్ లోపలికి వెళ్ళిపోతారు.
కంపార్ట్మెంట్స్లోకి వెళ్తారు. తర్వాత ఒక 20-25 మినిట్స్లో మనం 45 నిమిషాలు 60-65 నిమిషాల్లో వాళ్ళకి దర్శనం అయిపోయేటట్టు మనం. ఇట్లా 2 కంపెనీలు డెమో చూపించినట. ఇంకా కూడా కంపెనీలను పిలిచి అన్నిటిని సైజ్ చూసుకుంటారట. ఇక ఎవరి సాఫ్ట్వేర్ మంచిగా ఉంటే ఆ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తేందుకు తయారవుతున్నారట. ఇక ఇది గనక చక్కగా నడుస్తే వెంకన్న స్వామి దర్శనానికి పోయే భక్తులకు లైన్లలో నిలబడి గంటల కామానం టైం వేస్ట్ చేసుకునే కష్టాలు తీరినట్టే. ఇది అయితే మంచిగా టైంకి పోయి చక్కగా దర్శనం చేసుకొని రావచ్చు. మరి చూడాలి ఏమవుతుందో. ఇక యమలీల సినిమాలో యమలోకం నుంచి కిందికొచ్చి బ్రహ్మానందన్ సార్ అవతారం చూసి కోట శ్రీనివాసరావు సార్ చూసి ఏ ఊరు తమరిదే అని అడుగుతాడు. యమపురి అంటాడు. మరి ఏ బస్ ఎక్కిపోవాలి అని అంటే బస్సు ఎక్కితే మా ఊరు పోరండి, బస్సు కింద పడితే పోతారండి అంటాడు. కోట సార్ అయితే బిత్తరవై చూస్తాడు. గట్నే గుంటూరులో కూడా యముడు కిందికి వచ్చిండట. మీరు మా యమపురికి జల్దీగా రావాలంటే బండెక్కి పోర్రి, అదే హౌస్ తీరినాక రావాలంటే బండెక్కినప్పుడు హెల్మెట్ పెట్టుకొని పోర్రి అని చెప్తుండట. యమలోకానికి గిరాకీ తగ్గించుకోవాలని యముడే కిందికి వచ్చిండంటే పాపం మనుషులు టక్కర్లై జీవిస్తుంటే యమునికి కూడా ఎన్నో కలుపుకుమన్నట్టున్నది. అగ చూడరి గద పట్టుకొని హెల్మెట్ పరిరక్షణ దురంధరుండా సకల టక్కర్ల శిక్షణ దక్షుండా చండాంతర తొందర బహుమండిత విక్రముండ నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ యముండ అనుకుంటా గుంటూరు రోడ్ల మీద హెల్మెట్ లేని వాళ్ళని గుర్తుపట్టి ఎట్లా హెల్మెట్ పెడుతున్నాడో చూడరి యమధర్మరాజు. ఈ నడమ ఏపీ హైకోర్టు హెల్మెట్లు లేకుండా బండ్లు నడిపేటోళ్ళ మీద పోలీసు వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకుంటలేరని గర్వమైంది కదా. ఇక దాంతో ఏడికాడ పోలీసు వాళ్ళు స్పెషల్ డ్రైవ్లు పెడుతున్నారు. హెల్మెట్లు లేని వాళ్ళకు ఫైన్లు రాస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోరయ్యా బాబు అని జనాల నెత్తులు కాపాడేందుకు వీళ్ళు నెత్తి కొట్టుకొని చెప్తున్నారు. ఇక మనోళ్ళు ఎట్లుంటారో తెలుసు కదా. మాకు కాదు మా తోకకు చెప్పన్నట్టే హెల్మెట్లా తొక్క అన్నట్టే లైట్ తీసుకుంటారట. ఇక గట్ల చెప్తే అర్థమైతే లేదని జర అటుకే ఆలోచన చేసి ఒక ఆయనకు ఎమినేషన్ కట్టించి రోడ్ల మీద దింపిరు పోలీసు వాళ్ళు. ఇక ఆయన హెల్మెట్లు లేని వాళ్ళని ఎరకబట్టి వాళ్ళ తానికి పోయి హెల్మెట్ లేకుంటే నడువంతరాన నా తానికి వస్తావు, పెట్టుకుంటే హౌస్ మొత్తం తీరినాక వస్తావు, ఏ ఆప్షన్ బెటరో ఆలోచన చేసుకో బిడ్డే అని నెత్తి మీద హెల్మెట్ బోర్లిచ్చి మరీ చెప్తున్నాడు. హెల్మెట్ లేకుంటే పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారని నామకే వాస్తే నాసిరకం హెల్మెట్ కొని పెట్టుకుంటే మీ ప్రాణాలంటే మీకే పట్టింపులు ఏనట్టు. జర ఐఎస్ఐ మార్కున్న గట్టి కంపెనీ కొనుక్కొని పెట్టుకోవాలి. లేదంటే యమపురికి గిరాకీ బాగా పెంచిన వాళ్ళు అవుతారు. మీ ఇంటి వాళ్ళకే శోకం పెట్టిపోతారు. మాకేం ఫరక పడదని మంచిగా చెప్తున్నారు పోలీసు వాళ్ళు. మరి ఇక ఇననోళ్ళ కర్మ అనుకోవాలి గంతే. ఇక నిన్ని అలా ఇండ్ల ముంగట పెట్టిన బండ్లనైతే అత్తగారు కట్నం కింద పెట్టిన బండి లెక్కనే కొట్టేసుకపోతుర్రు. ఇక కార్లనైతే బార్లకు పోయినంత అలకగెత్తుకపోతుర్రు. రోడ్డు పక్కకు పెట్టిన లారీలను కూడా క్వారీల్లో ఉష్క కొంటపోయినట్టే కొంటపోతుర్రు. ఇక అదే ఇన్స్పిరేషన్ తోటి బస్ స్టాండ్ల పార్కింగ్ పెట్టిన బస్సులను కూడా లేపేస్తుర్రు. గిట్లా ఎవడైనా మందిలో దొంగతనం చేయాలంటే జంకుతాడు. కానీ వీడెవడో చూడురి అత్తగారింటి కొత్త అల్లుడు పోయినట్టే బస్ స్టాండ్ లో పోయి బస్సును ఎత్తుకొని పోయిండు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయింది కథ. ఇగో ఇదే ఆ పల్లె వెలుగు బస్సు. నర్సీపట్నం నుంచి తునికి ట్రిప్పులు కొడుతుంటదట. ఇక డ్రైవర్ అన్న లాస్ట్ ట్రిప్ కొట్టి వచ్చి నర్సీపట్నం బస్ స్టాండ్ లో పార్కింగ్ పెట్టిండు. పోయేటప్పుడు క్లీనర్ కు తాళం ఇచ్చి అరే బై బస్సు దుడిచిపోమ్మన్నాడట. ఆ క్లీనర్ బస్సు అంతా దుడిచి ఇంటికి పోయిండు కానీ తాళం బస్సుకే పెట్టి మర్చిపోయిండు. ఇక తెల్లారు 5 గంటలకే బస్సు తీద్దామని డ్యూటీకి వచ్చిన డ్రైవర్ కు బస్సు కనబడలేదు. అరే రాత్రి ఈడబెట్టిన బస్సు ఏమాయరో అని గావరైపోయి ఓనర్ కు ఫోన్ చేసిండట. ఓనర్ పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయ్యాడు. ఇక పోలీసు వాళ్ళు తొవ్వెంటున్న సీసీ కెమెరాలన్నీ దేవులాడిరు. అప్పుడు దొంగోడు బస్సును చింతలూరు దిక్కు తీసుకపోయిండని ఎరకబట్టిరు. ఈ లోపల పోలీసు వాళ్ళు అటు బయలుదేరిరు. ఇంకో దిక్కు చింతలూరు పోలీసు వాళ్ళకు మతలావిచ్చిరు. ఇక చింతలూరు పోలీసు వాళ్ళు తొవ్వేంటి పోతుంటే బస్సు కనిపించిందట. అరే ఇక బస్సు దొరికిందని నర్సీపట్నం పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆడికి పోయిరు. ఇక పోలీసు వాళ్ళు పోయే వరకు మంచిగా బస్సులో గుర్రు పెట్టి నిద్రపోతున్నాడట సిపాయి. బడివే బస్సు కొట్టేసుకొని తెస్తావు ఆరాని 4 జప్పరిచ్చి టౌన్కి వేసుకొని పోయిరట. మరి ఎత్తుకపోయినోడికి గంత ధైర్యం ఏడిది అంటే క్లీనర్ ఇంటికి పోయినాక తమిళనాడు నుంచి వచ్చి నర్సీపట్నంలో తిరుగుతున్న సాదిక్ అనేటోడు ఆ బస్సులు
ఎక్కి వండుకున్నాడట. మరి దోమలగిన గుట్టినాయో ఏందో గాని ఇక ఎంకులాడపోయిన తాళం కాలుకు తలిగినట్టు మంచిగా బస్సుకే తాళం పెట్టి ఉండడు చూసిండట. ఇకేమున్నది, ఐఆమ్ వెరీ లక్కీ మ్యాన్ అని ఫీల్ అయిపోయి బస్సును చాలు చేసుకుని వెళ్ళిపోయాడు. ఇక నిద్రజాలక చింతలూరు దగ్గర ఉన్న రోడ్డు పక్క కాపి వండుకున్నట్టున్నాడు. ఈ లోపల పోలీసు వాళ్ళు పోయి పట్టుకున్నారు అన్నట్టు. మరి బస్సు ఎత్తుకపోయినోడు మంచోడైనా క్యాలి తప్పి తిరుగుతున్నాడు అన్నది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు. మొన్న ఊరి మొక్కాన పోయినప్పుడు చెరువుల చేపలు పడదామని గాలాలు తీసుకొని పోయింటి వల్ల గాలానికి ఎర్రలు గుచ్చి నీళ్ళల్లో గాలం వేస్తే గంట 2 గంటలే ఒక్క చేప పడితే ఒట్టు ఎండ కొడుతుంది, మీదికెళ్ళి కడుపులో సురసురమంటుంది. చేపలొద్దు మన్నొద్దు, అంతలా అవైతే కొనుక్కుందాం అని కుద్దుగా పట్టుకునుడేమొద్దని వాపస్ వచ్చేసినాం. ఇక అప్పుడు కానీ నాకు ఈ ఐడియా తెలిసింటే ఆ రోజు 10 కిలోల చేపలు పట్టుకొస్తుంటే కావచ్చు వల్ల. అబ్బా ఇదేం ఐడియా, మాకు కూడా చెప్పొచ్చు కదా అంటారా? చెప్పుడు కాదు, చూసిరా పొర్రి. గోదావరిలో మజాకండి బాబో. గోదావరిలో ఏం చేసేసినా ఎకశెక్కాలతో పాటు ఏహే అనే ఐడియాలు కూడా ఎక్కువేనండి బాబో. ఇప్పుడు మీరు అంతా చేపలు పట్టాలంటే ఓలలు ఎట్టుకెళ్తారు, గాలాలు ఎట్టుకెళ్తారు, పడవలో వెళ్తారు, నీళ్ళలో దిగి వెళ్తారు. కానీ మేము అలా కాదండి, ఒడ్డు మీద ఉండే ఓరపగా చేపలు పట్టేస్తామండి బాబో. ఇదిగోండి మా అన్నయ్య చెప్పేస్తాడు, ఏనండి నువ్వు చెప్పరా అన్నయ్య. థమ్సప్ బాటిల్ ఒకటి తీసుకుండి దీన్ని రౌండ్ కోసి దీని కింద బెజ్జాలు పెట్టాలి, పైన కింద కూడా పెట్టాలి, లోపల 2 సీసం పూసలు పెట్టాలి. దీంట్లో మైదా వేసి వాటర్ పట్టి దూరంగా ఎసరాలన్నమాట. దీన్ని మళ్ళీ తోడు తీసుకోవాలి, కింద దిగి దీంట్లో దూరుతుంది అన్నమాట చేప. దీంట్లో దూరి తోలు లాగుతుంది, తోలు లాగితే మనం లాగుతాం, లాగితే దీంట్లో చేప ఎక్కుతుంది. అదంటండి 2 లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్లో కానీ వాటర్ బాటిల్లో ఏదో ఒకటి ఎట్టుకెళ్ళండి. మరి తీసేసుకున్నారా? వెళ్తా ఏదైనా కొట్టు దగ్గర ఆగి గొప్పడి మైదా పిండి పొట్లం కట్టించేయండి. అలాగే ఒక పెద్ద సుతిల దారం కానీ ప్లాస్టిక్ తాడు కానీ ఏదన్నా ఒకటి దగ్గర పెట్టుకోండి. ఇదిగో మీ దగ్గర చెరువు ఉంటే చెరువు, వాగు ఉంటే వాగు, నది ఉంటే నదేనండి, ఎక్కడైనా సరే వెళ్ళండి. ఇదిగో ఈ బాటిల్కో మీద 2 బెజ్జాలు కింద 2 బెజ్జాలు చేయండి. చేసేసారా? ఇంకా అందులోంచి బాటిల్ను నీళ్ళలోంచి లాగడానికి దారం కట్టేయండి. కట్టేసారా? కొట్లో తెచ్చిన మైదా పిండి ఉంది కదండి, దాన్ని అలాగా ముద్దలాగా చేసేసి బాటిల్లో పెట్టేయండి. అంతే. ఇక ఆ బాటిల్ని ఇదిగో మాకలాగా నీళ్ళల్లో ఇసిరిపడేయండి. కాసేపటికి ఎంత పెద్ద చేప అయినా సరేనండి బాటిల్లో ఇరుక్కొని వీరో దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చే హీరోయిన్ లాగా గిలగిల్లాడిపోద్దండి బాబో. అంతే. ఇక బేగిన ఒడ్డుకు లాగాలండి బాబో. చేపలు ఎలా దొరకవో చూస్తారండి మీరే. ఇంకా అరే ఇన్నాళ్ళు ఈ టెక్నిక్ తెలియక ఎన్ని గంటల టైం వేస్ట్ చేసేసాంరా బాబు గాలాలు ఎట్టుకొని అని తెగ ఫీల్ అయిపోతున్నారా? మరేం పర్లేదండి, నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇలా ట్రై చేయండి. ఉంటామండి బాబు. అసలే మా యానంలో ఇప్పుడు చేపలకు మంచి బేరం ఎట్టు చేయాలండి. మరి మీతో మాట్లాడుతూ ఉంటే అక్కడ బేరాలు వెళ్ళిపోతాయండి బాబా. ఉంటామండి, బాయ్. మరే ఈ జమానాల సెల్ ఫోన్లు వచ్చి ఎంత మేలు చేస్తున్నాయో తెలియదు కానీ అంతకంటే ఎక్కువ మేలు చేస్తున్నాయి మాత్రం సీసీ కెమెరాలే. సీసీ కెమెరాలు వచ్చిన కానుంచి పోలీసు వాళ్ళకైతే సగం పని అల్కగైపోయిందంటే. దునియా మీద ఏడుండైనా నడింట్లో ఏమవుతుందో సీసీ కెమెరాలతోటే చూడగలుగుతున్నాం. ఎన్నో దారుణాలకు ఆధారాలను కూడా పట్టుకోగలుగుతున్నాం. కసోంటి సీసీ కెమెరాలు ఒక తాత జీవితాన్నే మార్చేసినాయి. ఎట్లంటారా? ఒక్క ఐడియా జీవితాన్నే మార్చిందన్నట్టు ఒక్క సీసీ కెమెరాల ఐడియా ఈ తాత జిందగీనే మార్చి పడేసింది. ఈ తాత ఉండేది గుడిచెల్లి అయినా కూడా చూడురి చుట్టూ సీసీ కెమెరాలు ఎట్లా పెట్టుకున్నాడో. ఆగా చూడురి పొయ్యి మీదకి పోపేస్తేందుకు పోనికిత్తులు లేవు కానీ పోకటెక్కువ అయింది ముసలోని కానీ తిట్టుకునేరు. అసలు సంగతి తెలిస్తే అట్లన్నారు. ఈ పెద్ద మనిషి బతుకుదేరువు కోసం మేకలు కోడిపుంజులు సాదుకొని అమ్ముకుంటున్నాడట. అసలే ఈ సంక్రాంతి పండుగ సీజన్లో కోడిపుంజులకు డిమాండ్ ఎట్లుంటుంది. అందులో పందెం పుంజులు అంటే చాలు కనబడితే మాయం చేస్తుంటారు. అవి గట్ల మోపయ్యారు. దాసి దయ్యాల పాలు చేసినట్టు ఇదివరకు చాలా పుంజులు గట్లనే దొంగల పాలైనాయట. పెద్ద మనిషి దొంగలేంబడి ఊరికి ఏడబట్టుకోగలుగుతాడు. ఇక ఎవరో ఉండి తాత నీ పుంజులకు తెల్లం దాకా పొద్దున దాకా నువ్వే కావాలి ఉండాలంటే కాని పని, కానీ నా మాటిని ఎంతో ఇంతో ఖర్చు అవుతుంది కానీ సీసీ కెమెరాలు అయితే పెట్టించుకో. అందులో ఈడికి ఎవరు వచ్చింది ఏందన్నది మొత్తం వీడియో రికార్డ్ అవుతుంది. దొంగోడు వట్టిగానే దొరికిపోతాడని చెప్పిరట ఎవరో. ఇక అట్లనే ఆయన మాటలు విని గుడిసె చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించిండు తాత.
ఇక అప్పటి సంది తాత నిమ్మలంగా వండుకుంటున్నాడట. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం కాడుండే పామర్తి సత్యం అనే ఈ పెద్ద మనిషి పుంజులు పెంచుతున్నాడని తెలిసి దొంగలు పడ్డారట చాలా సార్లు. ఇక ఒక్కో పుంజు 20 నుంచి 60 వేలకు అమ్ముడు పోయి ఏటివట. వాటిని ఎత్తుకపోయే వరకు చాలా లాస్ అయిందట పెద్ద మనిషి. అందుకే అప్పు చేసి మరి 40,000 పెట్టి సీసీ కెమెరా సెటప్ పెట్టించిండట. అప్పటి సంది ఇప్పటిదాకా ఇంటి చుట్టూ దొంగోడు ఎవడు రాలేదని చెప్తున్నాడు. మేము బేద కుటుంబం, కోళ్ళు సాదుకొని అట్నే అమ్ముకొని పొట్టలు పుచ్చుకుంటాం. మాకు 4 శాలతీలు మేకలు ఉన్నాయి, 10 శాలతీలు. మొత్తం ఒక్కొక్కటి 10,000, 20,000, 30,000 చేసే పుంజులు ఎత్తుపోయారు. పట్టపగులు కూడా ఎత్తుపోయారు, రేత్రి ఎత్తుపోయారు. సిటీ కెమెరాలు పెట్టుకొని వాటిని సాదుకుంటున్నా. అంతే కదా మరి, సీసీ కెమెరాలు వచ్చినాకనే దొంగలు బుద్ధిమంతులు తయారవుతున్నారు పో. ఫేసులు కనబడకుండా మాస్కులు వేసుకున్నాడు, సీసీ కెమెరాలలో ముఖం పడకుండా రావాలన్న క్రమశిక్షణ అసొంటి అలవాట్లను కూడా ఇవే నేర్పినాయి. కేకులు ఎప్పుడు కటింగ్ చేస్తారు? ఏదైనా సెలబ్రేషన్ చేసేటప్పుడు కేకులు వస్తుంటారు. అంటే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఏదన్నా అవార్డు వచ్చినప్పుడు, ఏదైనా పండుగలప్పుడు, గట్నే ఏదైనా దినోత్సవాలప్పుడు, ప్రమోషన్లు వచ్చినప్పుడు, ఫస్ట్ వచ్చినప్పుడు, ఇట్లా ఏదైనా మంచి అయినప్పుడు కేకులు కోసి సంబరాలు చేసుకుంటారు. కానీ అమలాపురం జిల్లా కలెక్టరేట్లో మాత్రం కొంతమంది ఫిర్యాదు ఇచ్చి ఏడాదైనా కూడా ఇటున్న పుల్ల తీసి అటు పెట్టలేదనే శుభ సందర్భంగా వార్షికోత్సవం చేసి మంచిగా కేక్ కటింగ్ చేసిర్రు. ఆగో గట్ల కూడా చేస్తారా అంటే వీళ్ళు చేసిర్రు మరి. అహింసా పద్ధతిలో ఆఫీసర్లకు బుద్ధి వచ్చేటట్టు అవ్వల్దారు నిరసన చేసిరు కదా వీళ్ళు. కలెక్టర్ ఆఫీసులనే ఫిర్యాదు ఇచ్చి ఏడాది అయిందని వార్షికోత్సవ కేకు కటింగ్ చేసిరు ఫిర్యాదుకు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాడు కాడు ఉండే తెలుగు యువత మండల శాఖ అధ్యక్షుడు కోట చంద్రశేఖర్ అనేటైనా ఏడాది కింద ఇదే రోజున రావులపాడులున్న దుర్గావతి దవాఖాన వాడుల ఆల్చుకొని కట్టిన కట్టడాలను కూలగొట్టి ముంపు నీటి సమస్యను పరిష్కరించాలి సార్లు అని కలెక్టరేట్ల పంచాయతీరాజ్ శాఖ ఆఫీసర్లకు అర్జీ పెట్టుకున్నాడట. ఇక అప్పట్లో పంచాయతీ కార్యదర్శి విచారణ జరిపి అక్రమార్కులకు నోటీసులు ఇచ్చిరట. అంతే ఇక ఏడున్న గొంగల ఆనే ఉన్నదట. అప్పటి సంది ఆఫీసర్లు నోటీసులతోటే సరిపెట్టిరట. ఇటున్న పుల్ల తీసి అటు పెట్టింది లేదట. ఇక మీదికెళ్ళి మీ సమస్య పరిష్కారం అయిపోయిందని సెల్లుకు మెసేజ్ కూడా పంపిరట. అగో సమస్య తీరవకముందే తీరిందని మెసేజ్ పంపిరని చెప్పి గరం అయిపోయారు. ఇక మళ్ళీ అలా కలెక్టరేట్కి వచ్చి ఫిర్యాదు ఇచ్చి ఏడాదైనా పట్టించుకోకుండా పని అయిపోయినట్టు మెసేజ్ పంపుతారా అని ఆఫీసులనే పిటిషన్ ఫస్ట్ యానివర్సరీ అని కేక్ కోసి సెలబ్రేషన్ చేసిరు. ఇట్లా ఇక వీళ్ళు ఇట్లా నిరసన చేస్తున్నారని తెలిసి పోలీసు వాళ్ళని పిలిపించారు ఆఫీసర్లు. పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళని బయటకు గుంజుకపోయారు. అయినా కూడా ఇడిచిపెట్టకుండా ఈసారన్న ఆక్రమణలు తీసేసి ముంపు నుంచి మమ్మల్ని కాపాడాలని మళ్ళొక దరఖాస్తు అయితే ఇచ్చొచ్చారు. మరి చూడాలా ఇప్పుడన్నా కూర్చున్న కుర్చీలకెళ్ళి కదులుతారా, అలవాటైన తీర్లనే దులుపుకపోతారు. ఇవాటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండండి TV9.